హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్ బాగున్నారా అనేసి అనుకుంటున్నా ఇవాళ మన ఛానల్లో వచ్చేసి జుజుత్సు కైసెన్ సీజన్ 3 పార్ట్ 1 అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇంకేమాత్రం లాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఓకే, ఇంకా వీడియో స్టార్టింగ్లో వచ్చేసి యూజీ తన బ్లడ్ హ్యాండ్స్ని అయితే కడుక్కుంటా ఉంటాడు అనమాట. తర్వాత ఈ సౌండ్స్ అయితే వింటూ ఉంటాడు. తర్వాత అక్కడికి ఒక కర్సర్ స్పిరిట్ వచ్చి మనోడి మీద అయితే అటాక్ చేస్తుంది. కానీ మనోడు మాత్రం చాక్లెట్ తింటా కూల్గా అయితే తప్పించుకుంటా ఉంటాడు అనమాట కర్సర్ స్పిరిట్ దగ్గర నుంచి. తర్వాత వచ్చేసి ఒక కర్సర్ స్పిరిట్ అయితే మనోడిని అయితే గాల్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట యూజీని వచ్చేసి. తర్వాత ఏంటంటే ఆ కర్సర్ స్పిరిట్ని వచ్చేసి ఒకడైతే కట్ చేసేస్తాడు అనమాట. వాడు ఎవడా అని చెప్పేసి యూజీ చూస్తూ ఉంటే మనోడి మీద స్వాడ్ అయితే ఉంటుంది అనమాట. ఆడొచ్చేసి ఎవడో కాదు స్వాడ్ పెట్టినోడు యూతా అనమాట. మన సీజన్ 2 ఎండింగ్లో చూసాం కదా మామ, ఇది మన యూట్యూబ్కి వచ్చేసి ఆర్డర్స్ అయితే వస్తాయి కదా మన యూజీని చంపాలని చెప్పేసి, అలాగైతే చంపుతూ ఉంటాడు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూస్తూ ఉంటాం మన జెనిన్ క్లాన్కి సంబంధించి. ఆల్రెడీ మనకు తెలుసు కదా మామ, జెనిన్ క్లాన్కి సంబంధించి హెడ్ అయితే చనిపోయాడని చెప్పేసి నెక్స్ట్ హెడ్ ఎవరని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట జెనిన్ క్లాన్లో వచ్చేసి. ఇప్పుడు అక్కడికి నోవా అనేసి మనోడు అయితే వస్తాడనమాట. మనోడు వచ్చేసి లోపలికి రాగానే రూమ్ అయితే క్లోజ్ చేస్తారనమాట. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి నువ్వు చాలా లేట్గా వచ్చావురా అంటే అంటూ ఉంటారు అనమాట. పర్లేదు తర్వాత హెడ్ నేనే కదా జెనిన్ క్లాన్కి అని అయితే అంటూ ఉంటాడు అనమాట. తర్వాత మనోడి మీద అయితే అటాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి. తర్వాత అక్కడికైతే డోర్ తీసుకుని అయితే ఒక ముసలోడు అయితే వస్తాడనమాట. తర్వాత ముసలోడు అయితే వచ్చేసి క్లాన్కి సంబంధించి హెడ్ అయితే చనిపోయి ఉంటాడు కదా, తను వచ్చేసి ఒక లెటర్ అయితే రాసి అయితే మనోడికి అయితే ఇచ్చి ఉంటాడు అనమాట. ఈ లెటర్లో వచ్చేసి ఏమని రాసి ఉంటుంది అంటే నెక్స్ట్ హెడ్ వచ్చేసి నోవాన్ అయితే చేయండి అని అయితే రాసి ఉంటుంది అనమాట. అలాగే వచ్చేసి ఒకవేళ కానీ గోజో సతోరు చనిపోయి ఉంటే మెగ్యూమి కోరికతో పాటు మెగ్యూమిని హెడ్ చేయండి అని చెప్పేసి ఉంటుంది అనమాట లెటర్లో వచ్చేసి. తర్వాత మన నోవా వచ్చేసి సీరియస్ అయిపోతాడు అనమాట. ఇంకా మెగ్యూమిని వచ్చేసి తర్వాత ఇప్పుడే నా టార్గెటెడ్ ఆ నెలగా లేపడదొప్పుతానని అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట మెగ్యూమిని అయితే లేపేయడానికి. అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాడు మెగ్యూమిని అయితే లేపేద్దామని. తర్వాత ఇంకా మన యూజీ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తనకి ఇప్పుడు దాకా జరిగిన తన ఫ్రెండ్స్ కూడా చనిపోవడం గట్రా అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట మన యూజీ వచ్చేసి. అయితే బాధపడతా ఉంటా. అక్కడికైతే మన చోజ అయితే వస్తాడు మావ, అదే మావ మన యూజీ వాళ్ళ తమ్ముడు. తర్వాత వచ్చేసి నువ్వు బాగానే ఉన్నావా అని అయితే అడుగుతాడు అనమాట. నాకు తెలిసి సుకోన పవర్ వచ్చేసి రోజు రోజుకి అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే సుకోన్ వచ్చేసి మెగుమి మీద అయితే టార్గెట్ చేశాడు. ఈ మెగుమిని వచ్చేసి నాకు తెలిసి సుకోన్ అయితే ఏదో చేద్దామని అయితే అనుకుంటున్నాడు. నేనైతే దాన్ని అసలు జరగనే ఉన్నాయని అంటా ఉంటాడు అనమాట మన యూజీ వచ్చేసి. తర్వాత చోజీ వచ్చేసి నువ్వు మళ్ళీ జుజుత్సు హైకి అయితే వెళ్ళిపోని అయితే అంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఇప్పుడు పర్లేదు నాకు బాగానే ఉందనేసి మనోడైతే అంటూ ఉంటాడు యూజీ వచ్చేసి. తర్వాత ఇంకా నడే అయితే బయట ఇంకా చాలా స్పిరిట్స్ ఉన్నాయి కర్సర్ స్పిరిట్స్, మనం అయితే దాన్ని అయితే అంతం చేద్దాం అని అయితే అంటాడు అనమాట. తర్వాత మనోడు స్పీడ్ మనోడు గుద్దుడు చూస్తూ ఉంటే మనకు తెలిసిపోద్ది అనమాట. అసలు రెట్రోలో ఒకసారి ఎపిసోడ్ చూడండి మామూలుగా అయితే ఉండదు అనమాట. ఎపిసోడ్ 1 వచ్చేసి ఫైట్లు అయితే మామూలుగా అయితే లేవు కదా. పూజీ వచ్చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంతో ఒక్కొక్క పంచితోనే మొత్తం అన్నిటిని అయితే లేపేస్తూ ఉంటాడు అనమాట. అసలు సింగిల్ పంచే మావా, ఒక్క పంచి చాలన్నమాట. అంటే ఆ కర్సర్ స్పిరిట్స్ ని అర్థం చేయడానికి ఒక్క పంచితో పెడితే లేపేస్తున్నాడు అనమాట యూజీ వచ్చేసి. చోజు వచ్చేసి నువ్వు నా తమ్ముడు అయినందుకు చాలా నాకు ఆనందంగా ఉంది యూజీ అని అయితే అంటా ఉంటాడు అనమాట. దీని అంతా పక్కన పెట్టు, నేను మీ తమ్ముడిని చంపినందుకు సారీ అని అయితే అంటా ఉంటాడు మన యూజీ వచ్చేసి. వాళ్ళు ఏం పట్టించుకోకు, వాళ్ళు వచ్చేసి క్షమిస్తారు ఎందుకంటే అప్పుడు వచ్చేసి నువ్వు మా బ్రదరు కాబట్టి అని అయితే అంటా ఉంటారు. తాము మన నోమన్ అయితే చూపిస్తారు అనమాట. ఏ యూజీ ఇద్దదోరి అంటే నువ్వేనా, ఇప్పుడు నువ్వు నిన్ను చంపాలని నాకు ఒక ఆర్డర్ వచ్చింది, అలాగే మెగ్యూమి కూడా నిన్ను ఎదుగుతున్నాడు అంట కదా, ఆడెక్కడో మర్యాదగా చెప్పి అని అయితే అంటా ఉంటాడు అనమాట. వడరా నువ్వు మా తమ్ముడు మీద చేద్దాం అనుకుంటున్నావు, రాలో చూసుకుందాం దమ్ముంటే అనేది చూస్తూ అంటే అంటాడు అనమాట. నువ్వెవడరా, నువ్వు నాకు టార్గెట్ వచ్చేసి యూజీ ఇద్దదోరి, నువ్వు మధ్యలోకి రాకని చెప్పేసి మనోడే వెనక్కి అయితే వెళ్తాడు అనమాట. వెనక్కి మనోడికి అయితే పంచి అయితే ఇస్తాడు. తర్వాత చోజు వచ్చేసి నా గుంజిగా నీకుంది చూడరా అని చెప్పేసి ఆడ మీదకి అయితే పంచి అయితే ఇద్దాం అనుకుంటాడు. కానీ మన వాళ్ళు ఇద్దరిని ఈజీగా డౌన్ చేస్తూ ఉంటాడు అనమాట. మన నోవా వచ్చేసి మామూలుగా అయితే కొట్టడు, మన స్పీడ్ కూడా అయితే మామూలుగా అయితే ఉండదు అనమాట. ఒరే ఏడేంట్రా బాబు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉంటాడు అనమాట యూజీ వచ్చేసి. తర్వాత వచ్చేసి అక్కడికి ముగ్గురు వచ్చేసి ఒక కర్సర్ స్పిరిట్ని అయితే సెన్స్ అవుతారు. వీళ్ళు వచ్చేసి యూజీ వచ్చేసి గోజో సెన్స్ ఇప్పుడు వచ్చాడా ఇక్కడికి అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. కానీ అక్కడికి వచ్చేసి వచ్చింది ఎవడో కాదు మన యూతా అనమాట. తెలిసిందే కదా మామ, యూతా పవర్ ఇంకా గోజో పవర్ ఒకేలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, బ్యాక్ టు ది టాపిక్. మనోడు వచ్చేసి ఇంక గోజో దగ్గరికి అయితే వస్తాడు, సారీ యూజీ దగ్గరికి అయితే వస్తాడు అనమాట. ఓయ్ నువ్వు యూతావు కదా, నేను ఫస్ట్ టైం చూడడం నీ గురించి చాలా విన్నాను అయితే నోవా అయితే అంటా ఉంటాడు అనమాట.
తర్వాత వచ్చేసి యువత సీరియస్ లుక్ ఇచ్చి ఎవడ్రా నువ్వు అని అయితే అంటా ఉంటాడనమాట. నీకు కూడా యూజీ యుద్ధధోరణిని చంపమని ఇది రైట్స్ ఇచ్చారా? నేను కూడా అందుకే వచ్చాను. మనం తొందరగా ఈడిని ఫినిష్ చేసేసి వెళ్ళిపోదాం. నువ్వు వచ్చేసి యూజీ యుద్ధధోరణిని చూసుకొని చోచుగండి అయితే ఆపుతా ఉంటాడు. అయితే అంటా ఉంటాడనమాట. తర్వాత ఇంకా యువత కూడా డీల్‌ని అయితే ఒప్పుకుంటాడనమాట. సరే ఇంక మొదలెడదాం పద అయితే అంటా ఉంటాడు. అలాగే నువ్వు ఆడిని చంపేసినట్టే యాక్టింగ్ చేసి చెప్పకు ఎవరికీ. తర్వాత చెప్దువు గానీ ఎందుకంటే నేను యోజీ గాడిని పట్టుకొని మెగ్గిమే ఎక్కడున్నాడో కనిపెట్టాలని అంటా ఉంటాడు. సరే అంటాడనమాట యువత కూడా. ఇంక మనోళ్ళు వచ్చేసి పరిగెడతా ఉంటారనమాట. తర్వాత వచ్చేసి యువత తన స్వాట్ అయితే బయటికి తీస్తాడనమాట. సీన్‌కొచ్చేస్తే మనోడు వచ్చేసి చోజో వచ్చేసి నోవాతో అయితే ఫైట్ చేస్తా ఉంటాడనమాట. నీ టెక్నిక్ వచ్చేసి చాలా బాగుంది. కానీ ఆ టెక్నిక్ గురించి నాకు చాలా బాగా తెలుసు. అది మళ్ళీ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడతది కదా! ఈ లోపలే నేను లేపేస్తాను చూడు అని అయితే అంటా ఉంటాడనమాట. నోవా వచ్చేసి చోజోతో. నన్నేమన్నా పర్లేదు గానీ నువ్వు మా చిన్న తమ్ముడి మీద చేయేద్దాం అనుకున్నావు. నిన్నెలా వదులుతానురా అని చెప్పేసి అంటా ఉంటాడు. తర్వాత ఇంక బ్యాక్ టు ది టాపిక్. యువత వచ్చేసి మనోడి మీద అయితే స్వాట్ అయితే పెడతాడనమాట. కానీ మనోడు కూడా తప్పించేసుకుంటాడనమాట అక్కడి నుంచి యూజీ మీద. తర్వాత యూజీ వచ్చేసి ఆ ఫైట్ వచ్చేసి మొత్తం అయితే తప్పించుకుంటా ఉంటాడు. ఒక సింగిల్ అటాక్ కూడా చేయడనమాట. ఎందుకంటే మనోడికి అసలు టైం కూడా ఇవ్వడు. యువత వచ్చేసి అంత ఫాస్ట్‌గా అయితే ఉంటాడు యువత వచ్చేసి. తర్వాత యూజీ వచ్చేసి నాకు ఇప్పుడు అర్థమైంది. తను వచ్చేసి ఇప్పుడు గోజో లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అయితే అనుకుంటా ఉంటాడు. నీకు తెలిసిపోయిందా యూజీ? గోజో వచ్చేసి నాకన్నా స్ట్రాంగ్ ఏం కాదు. తన 6 ఇయర్స్ వల్ల తనకొచ్చేసి కర్సుడ్ పవర్ అయితే అయిపోదు. కానీ నా కర్సుడ్ పవర్ ఎప్పుడైనా అయిపోవచ్చు. సరే ఇంకా తొందరగా ఫినిష్ చేద్దాం రా అని చెప్పేసి అంటా ఉంటాడనమాట యువత వచ్చేసి. తర్వాత మన యూజీ కూడా అయితే ఫైట్ చేస్తా ఉంటాడనమాట. యూజీకి అయితే అర్థమవుతుంది తన స్వాట్‌ని అయితే ఎలాగైనా బ్రేక్ చేయాలి. లేకపోతే ఇంకా అయిపోతాను నాకు వచ్చేసి అని చెప్పేసి. తర్వాత యూజీ వచ్చేసి అటాక్ చేయకుండా మళ్ళీ రిటర్న్‌లో అయితే పరిగెత్తుకుంటా ఎళ్లి కార్‌లోంచి అయితే దూకి దాంట్లోంచి అయితే నైఫ్ లాంటిదైతే బయటికి తీస్తాడనమాట. గోజో అయితే ఆల్రెడీ చెప్పి ఉంటాడు. నువ్వొచ్చేసి నీ పవర్‌ని అయితే ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఏమన్నా వెపన్స్ ఉంటే ఆ వెపన్స్‌ని కొంచెం నీ కర్సుడ్ పవర్‌తో కాంబైన్ చేసి దేన్నన్నా కొడితే అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటదంటాడు. తర్వాత వచ్చేసి మనోడు కూడా అదే చేసి మన యువత కత్తినైతే పగలగొట్టేస్తాడనమాట. తర్వాత వచ్చేసి మనోడికైతే షాక్ అయితే అవుతాడనమాట. యువత వచ్చేసి నువ్వు నా కత్తిని పగలగొట్టావు. నిన్నెలా వదులుతాను అనుకుంటావు అని అయితే అడుగుతాడనమాట. అప్పుడైతే ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటది. తను స్వాట్ అయితే ఎరక్కొట్టేసాను కదా అని అయితే అంటా ఉంటాడు. తర్వాత వచ్చేసి వెనకాల నుంచి ఒక చెయ్యి వచ్చి మనోడిని అయితే పట్టుకుంటది. అది వచ్చేసి ఎవరో కాదు మన రీకా మావ. రీకా వచ్చేసి మనోడిని అయితే పట్టుకుంటదనమాట. ఇంకా యువత వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి స్వాట్ వచ్చేసి తన గుండెల్లో అయితే దింపుతాడనమాట. ఇక్కడితో మన ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయిపోద్దాం అనమాట. సీజన్ 3 ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్